Must learn to tolerate. Learn to tolerate means he's considering. Because see, what it is called, consoling, bujjaginchalam, ఏమనాలి? Consoling. Comforting. Krishna is not emphasize, not like that. Sanai rupakrame. He's giving freedom and he is explaining, not emphasizing and in the not rude way. You have to follow, otherwise you are going to destroy. Not warning mode. He is explaining. Why? Because Pitahamasya Jagatam is a father. Sometimes father get angry, no? You have experience? Everybody, no? Correct, no? How many of you get experience of father getting angry and some beating also? Yeah, please, Miriam, don't feel shy. Don't tell lie. Our generation, my generation, the beatings, beatings live. తెలుసులే, మళ్ళీ పోలీస్ కేసులు అవుతాయి, ఎందుకు వచ్చాను. ఐ డోంట్ వాంట్ డిస్కస్ మచ్. నేను లాస్ట్ ఇయర్ గరికపాటి వారితో సభలో ఉన్నాను అక్కడ ఎల్బీ నగర్లో. ఈ సంవత్సరం కూడా ఉన్నాను. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఎంజాయ్ అండ్ ఐ విల్ కంక్లూడ్ యాక్చువల్లీ. మై హార్ట్ విత్ శ్రీధర్ హార్ట్ విత్ దెమ్. వాట్ టు డూ? సే స్వతంత్రం లేని జీవితాలు. We can't enjoy actually. What to do? Saricha, thank you, Nana. Love you, Nana. Chapatlu kottanu amma. Amma jeevitam. So, na manjili iche ikkade unda. Okay. Ante వదిలేదు. సో నేను అడిగాను ఎంతమంది, అంటే మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొడితే అది విరిగిపోతుంది కదా స్టిక్. వెన్ దే బీట్ స్టాండ్, మేమే తేవాలి మళ్ళీ. ఏమన్నా ఉందా అసలు? మమ్మల్ని కొట్టేది మేమే తేవాలా? అది కొట్టి విరిగిపోతే మేమే తేవాలి అది నెక్స్ట్ డే. ఏమన్నా ఉందా అసలు? నేను అడిగిన హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ అంటే గరికపాటి వారు కూడా ఇలా చేయి. నేను అది ఎక్కువ మంది ఎత్తారు. అంతా మన బ్యాచ్ 50 బిఫోర్ 50 ఎబో ఉన్న వాళ్ళంతా చేయొద్దు. సో సరే, మనం దెబ్బలు తింటే దాని వలన బెండ్ అవ్వాలి. ఓ చిన్న కథ, నా పెదవ మనసు ఏం చెప్పను. చూసారా, అన్నీ అదేదో సినిమాలో మింగేయాల్సి వస్తుంది. చకచక చెప్పేస్తాను. మరి సాంగ్ మళ్ళీ పాడుకుందాం ఇప్పుడు. యాక్చువల్ అది పాడాలని నాకు చాలా కోరుకుంది. చాలా హార్ట్ఫుల్గా పాడాలి. హార్ట్ అక్కడ ఉంది. సరే, వాళ్ళ ఓపిక. మీదే చెరుకు రసం తెప్పించాను. లోపల ఓన్లీ నీరసమే ఉంది, రసం లేదు. సరే, తొందరగా చెప్పేస్తాను. ఒక యంగ్ బాయ్ చూసారు అక్కడ వస్తుంది. దేవుడా చూసారా? సరే, ఎన్నో అనుకుంటాం. సో ఒక అబ్బాయి మేబీ దిస్ ఏజ్, ఇట్స్ వెరీ గుడ్ బాయ్, వెల్ ఎడ్యుకేటెడ్, ఎవ్రీబడి అప్రిషియేటింగ్ ఇన్ దట్ విలేజ్ except his father. He's so upset and he go to up and set. మీకు అర్థం కాలే? అటక తెలుసా? అటక మీద కూర్చున్నాడు. అటిక చూసారు, తెలుగు సంస్కృతం అంతా అదే ఉంటుంది. పైన కూర్చున్నాడు విత్ అనదర్ యాటిట్యూడ్. ఈ సిట్ అటిక విత్ అనదర్ యాటిట్యూడ్. ఏమనుకుంటున్నారు? చెప్తే ఆశ్చర్యపోతారు. దిస్ మస్ట్ స్టోన్. ఏంటి వాళ్ళ నాన్న వేసేయడానికి? జోక్ కాదు ప్రభు, ఇది హ్యాపెండ్. దిస్ ఇస్ ఫ్రమ్ హిస్టరీ. ఈ క్యారింగ్ దిస్ మచ్ స్టోన్ అండ్ కెప్ట్ దేర్ అండ్ వెయిటింగ్. When father takes food, prasadam, you want to throw it. He sat there, he's waiting. So his mother came and she's serving, and she's asking, why you're not appreciating? The whole village is appreciating. He's very good, no? Well educated, no? Why you are not? See, in Telugu, పిచ్చి మొహమా, నాకు మాత్రం ప్రేమ ఉండదా? Even I have so much affection and love, but as a father, I should not. You get horns. If I honor, you get horns. My spiritual
Shiksha Guru is Grace Revati Raman Prabhu. He used to scold me like this in front of everyone. Rascal, what do you think yourself? I will chop your horns. I proudly say in front of everyone when his birthday is going. So he said the same. Then immediately few drops, very hot drops, fell into his bag. What that? Tears of the boy. He is something surprising. What happening? Then he took the thread something and he fell, come down and fell into the feet. Please, Daddy, please forgive me. What happened? Why you are crying? Why you are lamenting? Daddy, actually, I want to. In Telugu, డాడీ నేను లేపేద్దాం అనుకున్నా. ఇచ్చి రామచంద్ర ఇప్పుడు చెప్పకూడదు. నిన్న మొన్న 2 days క్రితం టీచర్ని వాడు 10th లో ఉన్నప్పుడు నాన్న బాగుండ్రా పద్ధతి కాదు, బి ఇన్ గుడ్ మేనర్ అని చెప్పినందుకు వాడు 2 years లోపల గ్లెడ్జ్ పెట్టుకుని బ్రిడ్జ్ దగ్గర ఆగి ఆయన కొట్టేశాడు కర్రతో. ఈ గెట్ బ్లడ్ షెడ్. ఈ జాయిన్ ఇన్ హాస్పిటల్ 7 stitches. సో ఈ రోజులో మంచి చెప్పడం పాపం అయిపోయింది. సరే మొత్తానికి దిస్ బాయ్ వాజ్ సో అప్సెట్. డాడీ ప్లీజ్ గివ్ మీ సమ్ పనిష్మెంట్. చూడదు. నో యూ మస్ట్ గివ్. ఓకే, డిపెండ్ ఆన్ దిస్ సిచ్యువేషన్ జస్ట్ రైట్ వన్ పోయం. జస్ట్ ఇమీడియట్లీ బికాజ్ ఈజ్ ఏ స్కాలర్ నో ఇమీడియట్లీ రిటర్న్. శ్రీధర్ గారు మనసు ఇక్కడ లేదు, ప్లీజ్ కొంచెం ఓల్డ్ చేయండి, వెళ్ళిపోతున్నాం వచ్చేస్తా, చంపేస్తారు నాకు తెలుసు. వచ్చేస్తాం క్షణాలు సారని వచ్చేస్తాం. బుల్లెట్ వచ్చింది ఎక్కడి నుంచేనా? బుల్లెట్ అక్కడి నుంచి. ఓకే, మీరు గ్రేటు, అక్కడ గేటు. సరే, సో వాడు గబగబా రాసేసాక డాడీ ఇది చాలదు, నాకు ఇంకేమన్నా శిక్ష అన్నాడు. ఇంకేం శిక్షరా? ఓకే, నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళి 6 నెలలు ఉన్నాను. ఇందులో ఏముంది అనుకుంటారు, కానీ పెళ్ళయ్యి అత్తగారులు గొడవలు తెలిసిన వాళ్ళు కొంత తెలుసు. నాకేం తెలుసు, బాగుంది. సరే, ఎనీహౌ వెళ్ళాడు. వెళ్ళగానే ఏం చేస్తారు? ఒరే బావగారు వచ్చారా, నీళ్ళు తవలితే, నీళ్ళతే తొందరగా. ఇంక విసనకర్ర మామూలుగా ఉండదుగా అంగమా, కమలాసన్ మస్తు షేడ్స్, అన్ని షేడ్స్. గబగబా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు, టవల్ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు. యువర్ అండర్స్టాండింగ్ ఈ ఫాలోయింగ్ తెలుగు? ఓకే అమ్మయ్యా, పర్వాలేదు, థ్యాంక్ యూ, ధన్యవాద్. వాడు బాగా చూసుకున్నారు. ఒక 10-20 వెరైటీస్ ఫీస్ట్. నెక్స్ట్ డే కొంచెం తగ్గినాయి, నెక్స్ట్ డే ఇంకొంచెం తగ్గినాయి, నెక్స్ట్ డే ఇంకొంచెం తగ్గినాయి. వాళ్ళు డిస్కసింగ్, ఏంటి దిస్ ఫెలో ఇస్ నాట్ గోయింగ్, వెళ్ళా. ఇంకా డేస్ పాస్. ఇంక ఏ స్థితికి వచ్చిందంటే అల్లుడు గారు ఇంట్లో కూరగాయలు లేవు, వాళ్ళు పచ్చడి ఒకటే, పచ్చడి మిత్రులు. ఇంకా మజ్జిగ పచ్చడి. నెక్స్ట్ ఒక నెల దాటాక సద్దానం. అల్లుడు సద్దానం ఏంటండి, ఏం చేయాలి? వాడు నో చెప్పకూడదు, నేను వెళ్ళిపోతాను అనలేడు. ఎందుకు వెళ్ళాడు? ఈజ్ ఆస్కింగ్ అండ్ గెట్టింగ్ దిస్ పనిష్మెంట్. సో అమ్మో, ఇంకా అసలు మావయ్య గారు పొలంలో ఉన్నారు, కొంచెం క్యారేజ్ ఇచ్చి వచ్చా. ఏంటి స్విగ్గీ జొమాటో సర్వీస్ ఫ్రీలీ. సో ఇంకా ఏం చేయలేడు. ఈ టాలరేట్ యాస్ టు నో అదర్ వే. ఫైనల్లీ 6 months ఓవర్. సో ఫైనల్లీ ఈ వెంట్ టు హోమ్. మీన్ వెల్ దేర్ ఈ శ్లోకం ఉంది కదా, ఈ శ్లోకాన్ని రాజుగారికి ఇస్తే ఈ గెట్ మనీ, సమ్ గోల్డ్ అండ్ ఆల్. But he is not getting time now. He needs some money, and he went to one merchant. Sir, keep it. Give me some money. So he get the money. He survive. After few years, not few years, more years, maybe 10-12 years, this merchant went to somewhere and he come back. అక్కడ బయట వెన్నెల్లో ఇతని భార్య, వైఫ్, and one new person sleeping together. He got angry. And he want to chop her head. పక్కన ఆ కత్తి ఉంటుంది, చూరు అంటారు తెలుసు కదా, చూరు, దాన్ని తీసాడు, వేసేద్దాం.
అక్కడ అది పడింది. ఏది పూర్వం అది కదా పామ్ ట్రీ, తాళపత్రం, అది పడింది. ఏంటిది వెన్నెల్లో అని చదివారు. చదివితే అంద శ్లోకం రాశారు కదా. అప్పుడు ఏంటి ఆ శ్లోకం? ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 100 సార్లు ఆలోచించి తీసుకో. పూర్వాపరాలు ఆలోచించు. థింక్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అది దాని అర్థం. అతను ఆలోచించాడు. నిజమే, నేను సముద్రం మీద వ్యాపారానికి వెళ్ళి 12 years అయింది. అప్పుడు నా కొడుక్కి 7 ఏళ్ళు, ఇప్పుడు 19, యంగ్ బాయ్. ఓ సో ఐ మిస్టేక్ అన్ మై వైఫ్ అని ఈజ్ లామిటింగ్ అండ్ టచింగ్ హర్ వైఫ్ ఫీట్. ఎప్పుడు వచ్చారండి కాలు పట్టుకుని? మీకు తెలుసు కదా ఈ శ్లోకం, నేను రక్షించిన లేకపోతే వేసేద్దు ఈ బాడీకి చేంజ్ కూడా. అందుకని నేనేం చెప్తా అంటే చిల్డ్రన్స్కైనా పెద్దోళ్ళకైనా, ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ అమావులు కట్టేవారు పేక. శిల ప్రభుపాద్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ మోర్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద్ కి. ప్లీజ్ మాతాజీలు అందరికీ ధన్యవాదాలు. అందరూ రండి. నాన్న ఏం పేరు రాను? పెద్దోడువా చిన్నోడువా? పెద్దోడువా చిన్నోడువా? తొందరగా మాత ఏమన్నా చేయండి, మనసు అసలు ఇక్కడ లేదు. హరే కృష్ణ మాత. మా తల్లి మీరు ఏమనుకోకుండా గాజులు ఎందుకు వేసుకోలేదు చెప్పండి. డాక్టర్ మీరు వేసుకోండి మాతాజీ. నేను అందరినీ తిడతాను కదా మరి, అందుకని నా వైపు మిస్టేక్ లేకుండా. మిమ్మల్ని అంటే మమ్మల్ని అంటే మనసు అక్కడే. నాకు దేవుడి మీద కూడా లేదు. ఎటు చూడాలి నేను ఎటు నుంచోవాలి కాదు, నేను ఎటు చూడాలి, ఎటు నుంచోవాలి. పరువు అక్కడ మాతాజీ, ఇక్కడ మీరు అసలు నేను ఎటు నుంచోను. మరి అందరు వచ్చారా? ప్లీజ్ ప్లీజ్. అక్కడ ప్రోగ్రామ్ అయ్యాక భారత్ మాతాకి, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి, శిల ప్రభుపాద్ కి. జగన్నాథ బుచ్చిరెడ్డి గారని ఇక్కడ స్థానికంగా అన్ని జీవితమున్న సగభాగం సెల్ఫీలకే సరిపో. ఏం చేయాలి?